జగిత్యాల సారంగపూర్ మండలంలోని పెంబట్ల కోనపూర్ గ్రామాలలో నీటమునిగిన లోతట్టు ప్రాంతాలతో ఇల్లు అధిక వర్షానికి కూలిపోవడంతో కూలిన ఇంటిని పరిశీలించిన మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఇల్లు పూర్తిగా కూలితే నష్టపరిహారం ఎంత వస్తుంది అని అడిగారు. జీవో ప్రకారం ఎంత ఉంటే అంత పూర్తిగా ఇల్లు కూలినందుకు నష్టపరిహారం అందజేయాలని సూచించారు. ఇల్లు కూలి నష్టపోయిన కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని సూచించారు. అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి రిపోర్టు రాస్తామని తెలియచేశారు. బాధిత కుటుంబ సభ్యులతో జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఇల్లు కూలినందుకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని, ఇల్లు మంజూరు అయ్యేలా అధికారులతో మాట్లాడి చేపిస్తాం అని తెలిపారు. ఇల్లు మొదలు పెడితే మా వంతు ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు. ఇప్పటి ఖర్చులకు ఈ డబ్బు ఉంచండి అని ఆర్థిక సహాయం అందజేశారు. హలో బాబు, ఇల్లు కూలింది బాబు, వేరేంటి పన్న అదృష్టం ఏంటంటే మీద వాళ్ళే, అదృష్టం ఏంటంటే మీద వాళ్ళు పూర్తి కూలిపోయింది 100%. మీరు అది రిపోర్ట్ చేసి అది విజిట్ చేయి బాబు. విజిట్ చేస్తే ఇప్పుడు మనం 100% కూలితే ఎంత సాయం చేస్తాం? 100% కూలితే 4,500 ఉంటుంది. ఎన్ని కూడా గమ్మతున్నావు. మొత్తం ఇల్లే మీకిందా అంటే 100% పోయింది బాబు. ఒకటి కొత్తిల్లు మంజూరు ప్రతిపాదించాలి, అది వస్తుంది. ఎట్లా? ఇల్లు కూలిపోయింది కాబట్టి కొత్తిల్లు వస్తుంది. ఇప్పుడు వీళ్ళకు ఇల్లు కూలిందని ₹1,00,000 2 లక్షలు వస్తాయి. ఆ జియో ప్రకారం ఏదైతుందో ఎంత ఉండదో పెట్టుంది. ఆర్డీఓ గారితో మాట్లాడతా, కలెక్టర్ గారితో మాట్లాడతా, ఫోటోలు పెట్టేసి ఇల్లు ఎవరు పెడుతుందమ్మా. జియో ప్రకారం 100% పెట్టున్నట్లు పెట్టేసి నేను మా కలెక్టర్ గారితో మాట్లాడతా.